హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయతో పప్పు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కప్పు కందిపప్పు వేసుకొని గంట సేపు నానబెట్టుకున్నాను. చూడండి, బాగా నానింది. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకోవాలి. కొంచెము 1/4 స్పూన్ దాకా పసుపు పొడి, ఇందులోకి పెద్ద సైజు టమాటా ఒకటి. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి మెత్తగా. మామిడికాయ ఈ సైజు తీసుకున్నాను. దీంట్లో సగం ఇలా తోలు తీసేసి సగం మామిడికాయ వేసుకుందాము. పప్పుకు ఒక గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు, ఇందులోనే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా దంచుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా ఒకటి సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి, 2గా కట్ చేసుకొని. పచ్చి కరివేపాకు అంతా బాగా కలుపుకోవాలి. ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా పండు చిన్న ముక్కలుగా కోసుకొని అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసుకున్నాము. ఈ చిన్న కప్పు నిండా తీసుకున్నాను. కందిపప్పు ఎంత బరువు ఉంటుందో అంత బరువు మామిడికాయ ముక్కలు తీసుకోండి. మరి ఎక్కువగా వేసుకున్నారనుకోండి పప్పు ఎక్కువ పులుపు అయిపోతుంది. ఇదంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. పప్పు బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తితో కొంచెం వెనుక్కుందాం. ఇప్పుడు 4 మిర్చి వేసుకున్నాగా, ఆ కారమే సరిపోతుంది. కొంచెం మిరప్పొడి వేసుకుంటున్నాను, మరి ఎక్కువ కాదు. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగానే మిరప్పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చూసుకొని మళ్ళీ వేసుకుందాము. అంతా బాగా కలుపుకోవాలి. ఈ పప్పు అంతా దీంట్లో వేసుకుందాం. దీంట్లో కొంచెం నీళ్ళు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాం. పప్పు అంతా ఇలా కలిపేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. మామిడికాయ ఇంకా ఉడకలేదు కదా, కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. చూద్దామా, పప్పు బాగా ఉడుకుతుంది. మామిడికాయలు కూడా ఉడికినాయి చూడండి. ఇప్పుడు 2-3 కొంచెం మామిడికాయలు అలా గరిటతో అలా అదిన్నామనుకో, పూర్తిగా అన్ని పప్పు గుత్తేసే వృద్ధన అవసరం లేదు. కొంచెం అలా ఇలా పప్పులో వేసుకొని, రైస్లో వేసుకొని, పప్పులో కాదు రైస్లో వేసుకొని ఇలా అన్నం తింటుంటే నెయ్యి వేసుకొని దాని టేస్టే వేరు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందని చూద్దాము. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకున్నాం. చూడండి, ఉప్పు కొంచెం వేస్తున్నాను. సింపుల్గా మామిడికాయ పప్పు రెడీ. మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేసాంగా. జనరల్గా మనము కందిపప్పుతో పాటు మామిడికాయ ముక్కల్ని వేసి ఉడికిస్తూ ఉంటాము. అలా కాకుండా తాలింపులో వేసి ఉడికియటం వల్ల ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి నచ్చిందా మామిడికాయ పప్పు? నచ్చితే లైక్ చేస్తారు కదా. ఈ పప్పు మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.